గా ఉన్నప్పటికీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేదని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 62వ డివిజన్ కార్పొరేటర్ జుక్కుల రవీందర్ యాదవ్ అన్నారు. కాజీపేటకు బీఆర్ఎస్ చేసినవి లేదని మండిపడ్డారు జుక్కుల. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాజీపేట అన్ని రంగాల్లో ముందంజలో ఉందని తెలిపారు. ప్రభుత్వంపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అది సరైన విధానం కాదన్నారు. త్వరలో కాజీపేటలో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తారని జక్కుల రవీంద్ర యాదవ్ తెలిపారు. వాళ్ళకి బిల్లులు ఇయ్యక 10 ఏళ్ళు పెండింగ్ పెట్టింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 15 కోట్ల 14 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. చురుకుగా పనులు జరుగుతున్నాయి, శంకుస్థాపనకు దగ్గరలో ఉన్నది. అలాగే కాజీపేట 30 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసి ఆరోగ్య శాఖ మినిస్టర్ని తీసుకొచ్చి ఓపెన్ చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పటి వరకు హాస్పిటల్ లేదు అక్కడ. ఆ హాస్పిటల్ మా రాష్ట్ర ఆరోగ్య శాఖ మినిస్టర్ దామోదర్ నరసింహ గారికి మా స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రతిపాదనలు పంపి దానికి కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి హాస్పిటల్ ఓపెన్ చేయడానికి త్వరలో హాస్పిటల్ ఓపెన్ అవుతుంది కాజీపేటలో. ఈ కాజీపేటకు అన్యాయం జరిగింది బీఆర్ఎస్ 10 సంవత్సరాల గవర్నమెంట్లో. మేము అధికారంలో కార్పొరేటర్ ఉన్న ఎన్నిసార్లు ప్రతిపాదనలు ఇచ్చినా మా ప్రతిపాదనలు పట్టించుకోలేదు. ఇవాళ మేము వాళ్ళు పట్టించుకొని పనులు ఖచ్చితంగా నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాజీపేట అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. ఇవాళ 30 పడకల హాస్పిటల్ తీసుకురాగలిగినాం. ఇవాళ సోమిడి రోడ్డు 10 ఏళ్ళు కార్పొరేటర్గా మేము ఉన్నా కూడా ఎన్నోసార్లు అడిగిన ప్రతిపాదన పెట్టినా ₹1 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. కార్పొరేటర్ ఫండ్ తోటి 50 లక్షల రూపాయలు కొబ్బరికాయ కొడితే కూడా పనులు జరగని టైం అప్పుడు. అట్లాంటిది రాజేందర్ రెడ్డి గారు గెలవగానే 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చి ఇవాళ సోమిడి రోడ్డు సిటీ లుకింగ్ కావాలి కాజీపేట అనే ఉద్దేశంతో సోమిడి నుంచి కాజీపేట నుంచి సోమిడికి రోడ్డు తీసుకురావడం జరిగింది. డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. ఈ కాజీపేట బస్ స్టాండ్ లేక కొన్ని ఏళ్ల నుండి కొన్ని ఉద్యమాలు జరిగినాయి. కొన్ని పార్టీలు అందరూ చేసిళ్ళు, ఏ పార్టీలు తేలేకపోయిళ్ళు. ఇలా నాయన రాజేందర్ గెలిచిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని రైల్వే మినిస్టర్కి సంబంధించి జీఎం గారితో కూర్చొని ఒక 1 ఎకర్ ల్యాండ్ కాజీపేట బస్ స్టాండ్కి ఏర్పాటు చేయడం కోసం